హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ గ్యారేజ్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. సో చాలామంది అడుగుతున్నారు టాటాలోని అల్ట్రోస్ కార్ రివ్యూ చేయమని. సో ఇవాళ మీ అందరి కోసం బేగంపేటలో ఉన్న టాటా షోరూమ్కి మనం విజిట్ చేసాం. సో ఇక్కడ మనం టాటా అల్ట్రోస్ కార్ రివ్యూ చేయబోతున్నాం. సో టాటా అల్ట్రోస్ ఐ టర్బో, ఈ కార్ ఫీచర్స్ ఏంటి, స్పెసిఫికేషన్స్ ఏంటి, దీని సర్వీస్కి మనకి ఎంత ఛార్జ్ అవుతుంది అండ్ దీనికి ఎంత వారంటీ ఇస్తున్నారు, దీని ప్రోస్ ఏంటి, కన్సర్న్స్ ఏంటి, ప్రతి ఒక్కటి నేను మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక లేట్ చేయకుండా మన టాటా ఎడిషన్ ఇది. సో డార్క్ ఎడిషన్లో మనం అందరం చూస్తున్నాం. ఇంతకుముందు మనం టాటా హ్యారియర్ చేసినాము, ఇప్పుడు డార్క్ ఎడిషన్లో మనం టాటా అల్ట్రోస్ కార్ రివ్యూ చేయబోతున్నాం. సో ఈ కార్ వ్యూ పరంగా మీరు చూసుకోవచ్చు 360 డిగ్రీస్లో ఎంత అట్రాక్టివ్గా అనిపించేస్తుంది. అండ్ మెయిన్గా టాటా అంటే ఇండియన్ కంపెనీ, ట్రస్ట్ వర్తెడ్ కంపెనీ. సో చాలామంది అంటే ఫ్యామిలీస్ అంటే లైక్ బడ్జెట్ కార్స్లో మనం పర్చేస్ చేసుకోవాలంటే ఇలాంటి కార్స్ మన అందరికీ చాలా బాగా నచ్చుతాయి. లుక్ పరంగా కూడా మనం చూసుకుంటే లెంత్ వచ్చేసి 13 ఫీట్ ఉంది అండ్ విడ్త్ పరంగా 5.7 ఫీట్ ఉంది. అండ్ దీని హైట్ కూడా మనం చూసుకుంటే 5 ఫీట్ దాకా ఉంది. సో మొత్తం ఏంటంటే చాలా గ్రాండ్గా అయితే ఈ కార్ని అయితే డిజైన్ చేసేసారు. సో దీని ఇంజిన్ కనుక మనం చూసుకుంటే ఇది వచ్చేసి 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అండ్ ఇక్కడ మనకి నీట్గా కనిపించేస్తుంది. అండ్ టర్బో అంటే ఏం లేదండి, ఇక్కడ మనం చూస్తున్నాం కదండి. సో ఇది టర్బోకి ఏంటంటే ఇది ఒకటి కొంచెం డిఫరెంట్గా యాడ్ అయిపోతుంది ఇంజిన్ దగ్గర. అండ్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది ఇలాంటి కార్. అండ్ లుక్ వైజ్ మీకు ఇక్కడే కనిపించేస్తుంది కార్ ఎంత స్టాండర్డ్గా ఉంటుందో. అండ్ దీని మ్యాక్స్ పవర్ వచ్చేసి 180 bhp అండ్ మ్యాక్స్ టార్క్ వచ్చేసి 140 Nm. సో పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రం ఎక్కడ తగ్గట్లేదు. అండ్ మెయిన్ ఈ కార్ని మీరు ఫ్రంట్ నుంచి చూసుకోవచ్చు. దీని గ్రౌండ్ క్లియరెన్స్ హైట్ కూడా మీరు చూసుకుంటే 165 mm. సో టాటాలో ఏంటంటే మెయిన్ ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ హైట్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. అది టాటా వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రంట్లో మనం చూసుకుంటే సో డిఆర్ఎల్ హెడ్ ల్యాంప్స్ చాలా బాగా డిజైన్ చేసేసారని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ లుక్ వైజ్ కూడా మనం చూసుకోవచ్చు చాలా అట్రాక్టివ్గా ఉన్నాయని చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ టాటా సిగ్నేచర్ గ్రిల్ కూడా వచ్చేసింది. సిగ్నేచర్ గ్రిల్ లుక్ కూడా మీరు చూసుకోవచ్చు ఎంత అట్రాక్టివ్గా ఉందో. అండ్ ఇక్కడ కింద మనం చూసుకుంటే స్కిడ్ ప్లేట్స్, దీని స్కిడ్ ప్లేట్స్ డిజైన్ కూడా చాలా బాగా వచ్చిందని చెప్పుకోవాలి. సో మొత్తంగా ఏంటంటే డిజైన్ పరంగా కానీ లుక్ పరంగా కానీ టాటా ఎప్పుడు మార్కెట్లో ద బెస్ట్ అనే విధంగా అయితే కార్స్ని లాంచ్ చేస్తుంది. అండ్ చాలామంది కస్టమర్స్ ఇలాంటి కార్స్ని పర్చేస్ చేసుకున్న వాళ్ళు కూడా మంచి సాటిస్ఫాక్షన్తో ఇంకా ఈ కార్స్ని యూజ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అండ్ సైడ్ నుంచి మనం చూసుకుంటే సో ఇక్కడ నేను చెప్పాను డార్క్ ఎడిషన్. సో ఇక్కడ మనకి డార్క్ లోగో సింబల్ కూడా వచ్చేసింది. అండ్ దీని టైర్ డైమెన్షన్ వచ్చేసి దీని వీల్ బేస్ వచ్చేసి 2501 mm. అండ్ దీని టైర్ డైమెన్షన్ వచ్చేసి 165/80 R14 టైర్. అండ్ టైర్ లుక్ కూడా మీరు చూసుకోవచ్చు చాలా బాగా డిజైన్ చేస్తారని. అండ్ దీని అలాయ్ వీల్ డిజైన్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ సైడ్ ఇండికేటర్స్ మనం చూసుకోవచ్చు. దీని ఫంక్షనింగ్ విధానం కూడా మీరు లైక్ వీడియోలో చాలా క్లియర్గా అనిపించేస్తుంది ఎలా ప్రొజెక్ట్ అవుతుంది అనేది. అండ్ ఏంటంటే దీనిలో మనకి కొంచెం డిఫరెన్స్ ఏంటంటే పడల్ ల్యాంప్స్ అనేటివి రాలేదు. అండ్ ఇక్కడ సైడ్ నుంచి మనం చూసుకుంటే బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్. సో ఈ డోర్ హ్యాండిల్స్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవాలి. అండ్ మెయిన్గా లుక్ వైజ్ మాత్రం డార్క్ ఎడిషన్స్ కార్స్ అనేవి చాలా అంటే చాలా బాగా కనిపించేస్తుంది. అండ్ ఇక్కడ సైడ్ లో మనం చూసుకుంటే సో మనం డోర్ హ్యాండిల్స్ దగ్గర కూడా చూసుకోవచ్చు డిఫరెంట్గా ఇచ్చేసారు. అండ్ ఇంకోటి ఇది 90 degrees ఓపెన్ డోర్. సో మనకి ఏంటంటే కొంచెం డిఫరెంట్ లుక్ అయితే ఇందులో కనిపించేస్తుంది. అండ్ డోర్స్ కూడా చాలా సాలిడ్గా ఉన్నాయి అండ్ లుక్స్ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపించేస్తున్నాయి. సో మొత్తం ఏంటంటే టాటా అల్ట్రోస్ చాలా గ్రాండ్గా ఉంది. అండ్ నా ఒపీనియన్ ప్రకారం అయితే ఇలాంటి కార్ని పర్చేజ్ చేసుకోవడానికి మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. సో నేను మీ అందరికీ చెప్పేదండి ఇది వచ్చేసి పెట్రోల్ కార్. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 37 లీటర్స్. అండ్ మైలేజ్ పరంగా మనం చూసుకుంటే సో అవుట్ సైడ్ సిటీ అయితే మనకి 21 దాకా రావచ్చు. బట్ ఇన్సైడ్ సిటీ మాత్రం మనకి 17, 18 ఇలాంటి మైలేజ్ అయితే మనం ఈజీగా గెయిన్ చేయగలుగుతాం. అండ్ బ్యాక్ సైడ్ మనం చూసుకుంటే LED టైల్ ల్యాంప్స్. సో దీని ఫంక్షనింగ్ విధానం కూడా మీరు వీడియోలో చూడొచ్చు ఎంత బాగా ప్రొజెక్షన్ అవుతుందో. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు టాటా లోగో వచ్చేసింది, ఇక్కడ అల్ట్రోస్ సింబల్ కూడా వచ్చేసింది. అండ్ దీని బూట్ స్పేస్ కనుక మీరు చూసుకుంటే సో ఈ కార్లో బెస్ట్ థింగ్ ఏంటంటే బూట్ స్పేస్. సో కార్ చూడడానికి కొంచెం చిన్నగా అనిపించవచ్చు బట్ బూట్ స్పేస్ మాత్రం మనకి 345 లీటర్స్ బూట్ స్పేస్ వచ్చేసింది. సో ఇలాంటి బూట్ స్పేస్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి ట్రావెలింగ్ అప్పుడు మనం ఇక్కడ లాంగ్ జర్నీస్ చేసినాం లగేజ్ని ఈజీగా అడ్జస్ట్ చేసుకుని చాలా హ్యాపీగా ట్రావెల్ చేసుకోగలుగుతాం. అండ్ ఇంకోటి బ్యాక్ సైడ్ నుంచి వ్యూ చూసుకోవచ్చు మనకి రేర్ కెమెరా విత్ 6 పార్కింగ్ సెన్సార్స్ వచ్చేసింది. సో పార్కింగ్ పరంగా కూడా మనకేం ఇబ్బంది లేదు. అండ్ ఇక్కడ మన కెమెరా కూడా చాలా క్లియర్గా అనిపించేస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఐ టర్బో. సో ఐ టర్బో అంటే ఏం లేదండి కొంచెం ఇంజన్ పరంగా ఫంక్షనింగ్ చాలా ఫాస్ట్గా ఉంటుందని చెప్పుకోవాలి.
అండ్ సైడ్ నుంచి కూడా మీరు చూసుకోవచ్చు, లుక్ వైజ్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. అవుట్ సైడ్ నుంచే టాటా అల్ట్రోజ్ ఐ టర్బో చాలా గ్రాండ్గా అనిపిస్తుంది. మరి ఇన్సైడ్ వ్యూ ఎలా ఉంది, దాని స్పెసిఫికేషన్స్ ఏంటి? క్యాబిన్ స్పేస్ కూడా చాలా డీసెంట్గా కనిపించేస్తుంది. అండ్ లుక్ వైజ్ కూడా ఏంటంటే ఒక కస్టమర్ సాటిస్ఫై అయ్యే విధంగా అయితే వీళ్ళు చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఈ కార్లో ఉన్న ఇంకోటి ఏంటంటే దీని సేఫ్టీ పరంగా మనం చెప్పుకోవాలంటే బాడీ అనేది చాలా టఫ్గా ఉంది, అంటే చాలా హార్డ్గా మంచి అంటే లైక్ మంచి ఫినిషింగ్ అనేది వచ్చేసింది. బట్ ఇందులో సేఫ్టీ పరంగా మనం చూసుకుంటే కేవలం 2 ఎయిర్ బ్యాగ్స్ మాత్రమే వచ్చేసాయి. సో డ్రైవర్ సీట్ అండ్ కో డ్రైవర్ సీట్ దగ్గర ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అండ్ స్పీకర్స్ పరంగా మనం చూసుకుంటే 6 స్పీకర్స్ వచ్చేసాయి. అండ్ 6 స్పీకర్స్ కూడా మనకి హార్మోన్ స్పీకర్స్ వచ్చేసాయి. సో మ్యూజిక్ వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుందని నేను చెప్పగలుగుతాం. అండ్ ఇక్కడ ఫస్ట్ మనం డోర్ దగ్గర చూసుకుంటే డోర్ దగ్గర మనకి వచ్చిన బాడీ డిజైన్స్ కూడా చాలా బాగా వచ్చిందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు సైడ్ ఇండికేటర్, మిర్రర్స్ ఫంక్షనింగ్ విధానం, బటన్స్ కూడా ఇక్కడ ఇచ్చేసారు. అండ్ ఇక్కడ మనం 4 విండోస్ ఆపరేటింగ్ బటన్స్, చైల్డ్ లాక్, చైల్డ్ అన్లాక్ అన్ని చాలా క్లియర్గా ఇచ్చేసారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే డోర్ దగ్గర మనకు ఒక చిన్న క్యాబిన్ స్పేస్ వచ్చేసింది, బుక్స్ కానీ లేకుంటే వాటర్ బాటిల్స్ కానీ ప్లేస్ చేసుకోవడానికి. సో ద బెస్ట్ థింగ్స్ అనేవి దీనిలో కనిపించేస్తున్నాయి. మెయిన్గా ఏంటంటే టాటా మన ఇండియన్ కంపెనీ కార్. సో ఇలాంటి కార్స్ మనం ఎంకరేజ్ చేసుకుంటే మనకి ఫ్యూచర్లో ఇంకా బాగుంటుంది. అండ్ దీని ఎమిషన్ వచ్చేసి BS6 ఎమిషన్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే సో ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే చాలా కార్స్ అనేటివి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో వస్తున్నాయి, బట్ ఇదేంటంటే మాన్యువల్. ఇక్కడ మనం చూసుకుంటే యాక్సిలేటర్, బ్రేక్, క్లచ్ ఈ 3 కూడా వచ్చేసాయి. అండ్ ఇక్కడ మీరు కార్ కీస్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనకు కనిపిస్తుంది అన్లాక్, లాక్, లైట్ ప్రొజెక్షన్, అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ బూట్ స్పేస్ ఓపెన్ చేయడానికి బటన్ కూడా. సో ఇది ఒక స్మార్ట్ కీ అని కూడా చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఇన్సైడ్ మనం ఏంటంటే జస్ట్ చాలా కార్స్ లో మనకి పుష్ బటన్ వచ్చేసింది స్టార్ట్ చేసుకోవడానికి, బట్ వీళ్ళు ఒక కీ కూడా ఇచ్చేసారు. సో కీ ద్వారా కూడా మనం యూజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సో అన్ని విధాలుగా టాటా వాళ్ళు ద బెస్ట్ కార్ని అయితే లాంచ్ చేశారని నేను చెప్పగలుగుతా. ఇన్సైడ్ క్యాబిన్ స్పేస్ కూడా మీరు చూసుకోవచ్చు, చాలా లగ్జరీగా అనిపించేస్తుంది. అండ్ దీని స్టీరింగ్ టర్నింగ్ రేడియస్ కూడా వచ్చేసి 5 మీటర్స్. అండ్ ఇక్కడ మనం ఫ్రంట్ లో కూడా చూసుకోవచ్చు మనకి లైట్ ప్రొజెక్షన్ డిజైన్స్ బటన్స్ కూడా ఇక్కడ ఇచ్చేసారు. ఇక్కడ ఆటో ఆఫ్ అనే ఆప్షన్ కూడా వచ్చేసింది. అండ్ ఇక్కడ ఫ్రంట్ లో మనకి డిస్ప్లే కూడా చాలా క్లియర్ గా అనిపించేస్తుంది. అండ్ స్టీరింగ్ కూడా చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ స్టీరింగ్ లో కూడా మనం చూసుకుంటే సో మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఫోన్ ఆపరేటింగ్ బటన్స్ వచ్చేసి అండ్ వాయిస్ కమాండ్స్ తో మనం ఫోన్ కాల్స్ కూడా అటెండ్ చేయగలుగుతాం. అండ్ రైట్ సైడ్ లో మనం చూసుకుంటే క్రూజ్ కంట్రోల్ ఆప్షన్స్ కూడా వచ్చేసాయి. సో క్రూజ్ కంట్రోల్ గురించి మనందరూ తెలిసిందే. ఇక్కడ మనం హైవేస్లో వెళ్తున్నప్పుడు ఒక స్పీడ్ లిమిట్ అనేది మనం సెట్ చేసుకుని హ్యాపీగా డ్రైవ్ చేయగలుగుతాం. అండ్ ఇక్కడ రైట్ సైడ్ కనుక మనం చూసుకుంటే లైట్ ప్రొజెక్షన్ ఆపరేటింగ్ అనేది వచ్చేసింది. అండ్ లెఫ్ట్ సైడ్ కూడా మనం చూసుకుంటే రేర్ వైపర్స్ అనేది వచ్చేసింది. అండ్ ఇంకోటి సో మనం ఏంటంటే ఇక్కడ స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోగలుగుతాం, మీరు చూసుకోవచ్చు. సో మనం అంటే లైక్ మనం కూర్చున్నాక మనకి ఎలా ఉంటే మనం ఈజీగా డ్రైవ్ చేయగలుగుతాం, అదే విధంగా మనం స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ చేసుకోగలుగుతాం. సో లుక్ వైజ్ మాత్రం కార్ చాలా గ్రాండ్గా ఉందండి. పర్ఫార్మెన్స్ వైజ్ కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉంది. అండ్ ఈ కార్ వచ్చేసి 0-100 12.52 సెకండ్స్లో పికప్ చేయగలుగుతుంది. అండ్ దీని టాప్ స్పీడ్ కూడా మనం చూసుకుంటే 140-150 వరకు అయితే ఈజీగా డ్రాగ్ చేయగలుగుతుంది. సో 2 rows ఉన్నాయి. అండ్ ఇందులో ఏంటంటే 4 people ఈజీగా ట్రావెల్ చేయగలుగుతారు. అండ్ 5 people కూడా అడ్జస్ట్ అయితే ఈజీగా ట్రావెల్ చేయగలుగుతారు. అండ్ మెయింటెనెన్స్ పరంగా కూడా మనం చూసుకుంటే మనకు అంత బర్డెన్ అయితే ఉండదు. 1 yearకి ఒకసారి సర్వీస్ చేసుకోగలుగుతాం. సో లేకుంటే 15,000 kilometers కూడా ఒకసారి చేసుకోవచ్చు. సర్వీస్ ఛార్జెస్ కూడా నేను తెలుసుకున్న దాని ప్రకారం అయితే 7,000 to 8,000 rupees వరకు అయితే మనకు సర్వీస్ ఛార్జెస్ అనేది అవుతుంది. అండ్ ఇక్కడ ఫ్రంట్ లో చూసుకుంటే మనకి ఏసీ సిస్టమ్ ఆపరేటింగ్ బటన్స్ కూడా చాలా బాగా ఇచ్చేసారు. అండ్ ఈ కార్లో వచ్చేసి మొత్తం 5 gears ఉన్నాయండి. అండ్ డ్రైవింగ్ పరంగా కూడా మనకేమంత డిస్టర్బెన్స్ అయితే ఉండదు. బట్ ఇందులో ఏంటంటే డ్రైవ్ మోడ్స్ అనేవి లేవు. బట్ ఇదేంటంటే 1.2 liter పెట్రోల్ ఇంజిన్ కాబట్టి కొంచెం ఫంక్షనింగ్ పరంగా చాలా బాగుంటుంది. అంటే మనకి డ్రైవింగ్ పరంగా చాలా సాటిస్ఫాక్టరీ ఉంటుంది. అండ్ ఈ కార్లో మనం కన్సర్న్స్ పరంగా చూసుకుంటే 0-100 అనేది మనకి 12.52 seconds అనేది చాలా ఎక్కువ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది పెట్రోల్ ఇంజిన్ అయినప్పటికీ సో కొంచెం ఎక్కువగా తీసుకుంటుంది టైం 100 స్పీడ్ పిక్ చేసుకోవడానికి. అండ్ 5,500 RPM ఉన్నా కానీ మ్యాక్స్ టార్క్ అనేది కొంచెం తక్కువగా ఉందని నాకు అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఆటోమేటిక్ గేర్ బాక్స్ అనేది లేదు, ఎందుకంటే ఈ రోజుల్లో చాలా కార్స్ అనేవి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లు వచ్చేస్తున్నాయి కాబట్టి. సో గేర్స్ కూడా ఆటోమేటిక్ ఉంటే కొంచెం కస్టమర్స్ ఇంకా సాటిస్ఫై అయ్యేవాళ్ళు. సో చూస్తున్నా అండి టాటా అల్ట్రోజ్ కార్ మాత్రం చాలా బాగుంది. ఫంక్షనింగ్ పరంగా కూడా చాలా గ్రాండ్గా అనిపించేస్తుంది. బట్ ఏంటంటే కొంచెం ఇంకా అడిషనల్ ఫీచర్స్ యాడ్ అయ్యింటే ఇంకా బాగుండు. అండ్ ఈ కార్లో ఇంకొకటి చెప్పుకోవాలంటే మనకి సేఫ్టీ పరంగా 80 స్పీడ్ దాటామనుకోండి సింగిల్ బీప్ అనేది వస్తుంది. 120 స్పీడ్ దాటామనుకోండి కంటిన్యూస్ బీప్ కూడా వచ్చేస్తుంది. పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రం మీకు మాత్రం 100% సాటిస్ఫాక్షన్ అయితే ఈ కార్స్ నుంచి 100% మీకు లభిస్తుంది. సో ఇక్కడ ఫ్రంట్ లో మనం చూసుకుంటే క్యాబిన్ స్పేస్ దగ్గర వచ్చిన డిజైన్స్ కూడా చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకోటి మన ఫ్రంట్ లో వచ్చిన బూట్ స్పేస్ కూడా మనం చూసుకోవచ్చు, చాలా అంటే లావిష్ గా వచ్చేసింది స్పేస్
ఫెసిలిటీస్ కూడా. అండ్ సీట్స్ దగ్గర కూడా మనం చూసుకుంటే సీట్ కంఫర్ట్స్ కూడా చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవాలి. అండ్ మెయిన్ ఏంటంటే కొంచెం మనం లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసినా సరే మనకు అంత హెవీ పెయిన్స్ అనేవి రావు. అండ్ ఛార్జింగ్ పోర్ట్ కనుక మనం చూసుకుంటే ఒక యూఎస్బీ పోర్ట్ అనేది అవైలబుల్గా ఉంది. అండ్ ఏసీ ఫంక్షనింగ్ కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉంది. అండ్ ఇక్కడ మనకి హ్యాండ్ బ్రేక్ కూడా వచ్చేసింది. సో అంటే ఒక బడ్జెట్ ఫ్రెండ్లీలో ద బెస్ట్ ఫీచర్స్ అనేవి టాటా వాళ్ళు ఈ కార్ ద్వారా అయితే మార్కెట్లో అప్రోచ్ చేశారు. అండ్ ఈ కార్ కూడా చాలా మంచి సేల్స్ అయితే ఉన్నాయి. అండ్ టాటాలో డార్క్ ఎడిషన్స్కి చాలా అంటే చాలా మంచి డిమాండ్ ఉంది. మీరు ఇంతకుముందు మనం చేసిన టాటా హ్యారియర్ కార్ కూడా చూసుకోవచ్చు. లుక్ వైజ్ పర్ఫార్మెన్స్ వైజ్ ఎంత గ్రాండ్గా కనిపిస్తుందో. సో మొత్తంగా టాటా ఆల్ట్రోజ్ ఐ టర్బో కార్ మాత్రం చాలా బాగుంది. నా రివ్యూ ప్రకారం అయితే నాకు ఈ కార్ చాలా బాగా నచ్చింది. సో ఈజీగా మెయింటైన్ చేయగలిగే కార్ ఇది. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ, సర్వీస్ పరంగా కూడా మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఇందులో మనకు కనిపించదు. అండ్ మీకు కూడా ఈ కార్లో ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే ఎవరికైనా డౌట్స్ ఉన్నా రాబోయే రోజుల్లో ఆ కమెంట్స్లో మేము ఆన్సర్ ఇవ్వగలుగుతాం. అండ్ ఇంకోటి, మీకు ఏదైనా ఫేవరెట్ కార్ ఉంది, మీ ఫేవరెట్ కార్ని మమ్మల్ని రివ్యూ చేయమంటారా? తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ ఫేవరెట్ కార్ని అప్కమింగ్ డేస్లో తప్పకుండా రివ్యూ చేస్తాం. సో మొత్తంగా చూస్తాండి, టాటా ఆల్ట్రోజ్ కార్ మాత్రం చాలా సూపర్గా ఉంది. అండ్ మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఈ టాటా షోరూమ్ డీటెయిల్స్ నేను ప్లేస్ చేస్తానండి. ఎవరైనా మీరు ఈ షోరూమ్కి విజిట్ చేయాలనుకుంటే షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను ప్లేస్ చేస్తాను. హ్యాపీగా మీరు షోరూమ్ విజిట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన కార్ని చాలా తక్కువ ప్రైస్లోనే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను మెన్షన్ చేస్తాను. సో కార్ రివ్యూస్ పరంగా మీరు ఏదైనా కార్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా ఖచ్చితంగా నాకు ఇన్స్టాగ్రామ్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ డేస్లో నేను తప్పకుండా రివ్యూ చేస్తాను. అండ్ మరీ ఇలాంటి రివ్యూస్ కోసం మా ఆదాన్ తెలుగు ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.